హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఈరోజు మాట్లాడదాం. నిన్న మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు అనేది, అసలు ఆ నామినేషన్ ఎలా జరిగింది అనేది మాట్లాడదాం. నాన్నెందుకో వెనుకబడ్డారు, నాన్న వెనకబడ్డారా, నాన్నని వెనక్కి నెట్టేశారా, వెనక్కి తోసేశారా, నాన్న అని ఇప్పుడు భరణి సార్ అనే వరకు వచ్చింది. ఆయన ఆడిన గేమ్ గురించి, సేఫ్ గేమ్ ఆడారా, స్ట్రాటజీ యూస్ చేశారా, ఎవరి వైపు స్టాండ్ తీసుకున్నారు, తనకి సపోర్ట్ చేశారా లేదా, అసలు ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, ఇదంతా కూడా నేను నామినేషన్స్లో మాట్లాడారు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ఎస్పెషల్లీ మొత్తానికి నేను ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే భరణి తనూజ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అండ్ ఇంకా దివ్య తనూజ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్. సో వాళ్ళు నామినేట్ చేసేలాగా చేయడం, దీని గురించి కూడా మాట్లాడచ్చు. సో ఫస్ట్ సంజన రీతు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. సంజన కొంచెం ఓవర్గానే తన పాయింట్స్ మాట్లాడుతూ సంజన చెప్పారు రిలేషన్స్ గురించి. నా వల్ల ఏ ఒక్క పర్సన్ నీల్ డౌన్ చేసి సారీ చెప్పే అంత పరిస్థితి ఏ ఒక్క పర్సన్కి నేను తీసుకురాలేదు అని చెప్పేసి సంజన మాట్లాడి రీతు వాళ్ళిద్దరికీ కూడా ఈ నామినేషన్స్లో ఫుల్ ఫైర్ మీదే పాయింట్స్ మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. అయిపోయిన తర్వాత సంజన క్రయింగ్, నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నారు. నా కోసం సాక్రిఫైస్ చేసింది తను, తన హెయిర్ని సాక్రిఫైస్ చేసింది, తనకి ఆపోజిట్గా నేను మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి తను యాడవడం అనేది కొంచెం డ్రామా లాగా చాలామందికి అనిపించింది. అక్కడున్న గౌరవ్తో సహా. గౌరవ్ ఇంకా అది తట్టుకోలేకపోయినట్టున్నాడు. కెమెరా ముందుకు వచ్చి, సార్ చూసారా పర్ఫార్మెన్స్, ఎందుకు సార్ ఈ డ్రామా, ఈ నామినేషన్సే కదా అని చెప్పేసి బిగ్ బాస్కి చెప్పే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికి అక్కడ వాళ్ళిద్దరి మధ్య బాగా కాన్వర్జేషన్ జరిగింది. తర్వాత రీతు వెళ్ళి మళ్ళీ తనకి ఏం కాదు నామినేషనే కదా అని రీతు కూడా వాదార్చడం. సో రీతు మీద మొత్తానికి ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివ్ అయ్యి మొన్న జరిగిన ఆ డేమన్ పవన్ వీళ్ళిద్దరి మధ్య ఇన్సిడెంట్కి తను స్టాండ్ తీసుకున్న విధానం కానీ, తను మాట్లాడిన విధానం కానీ, తన గేమ్ మొత్తం కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. మొత్తం కూడా పాజిటివ్ అయ్యింది. నిన్న ఓదార్చడం అండ్ ఇంకా సంజన అంత మాట్లాడుతున్నప్పటికీ కూడా రీతు ఎక్కడా కూడా నేను నీ కోసం సాక్రిఫైస్ చేశాను అని ఎక్కడా కూడా మాట్లాడకపోవడం. ఇంతకుముందు జరిగిన కాన్వర్జేషన్స్లో సంజనాతో భరణి మాట్లాడినప్పుడు, తనూజ మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చారు కానీ సాక్రిఫైస్ చేశామని. రీతు ఎప్పుడు అంటే నాకు తెలిసి రీతు చేసిన సాక్రిఫైసే చాలా ఎక్కువ. ఒక అమ్మాయి హెయిర్ కట్ చేసుకోవడం ఒక పర్సన్ కోసం. డేమన్ పవన్ కూడా కాదు అక్కడ, సంజనాతో పెద్ద బాండింగ్ కూడా లేదు. అయినా కానీ తనతో ఉన్న రిలేషన్స్తో తను హెయిర్ కట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద సాక్రిఫైస్ అది. దాని గురించి ఎప్పుడు తను మాట్లాడలేదు. నీకోసం అనవసరంగా నేను సాక్రిఫైస్ చేశాను, లేదంటే నీకోసం సాక్రిఫైస్ చేస్తే నన్ను నువ్వు ఇలా అంటున్నావు అనే టాపిక్ ఎక్కడ తీసుకురాకపోవడం కూడా రీతుని నిజంగా మెచ్చుకోవాలి. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగింది. అండ్ ఇంకా తర్వాత అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాస్క్ అనేది, నామినేషన్స్ ఆ టాస్క్ అనేది హౌస్లో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. సో ఎవరు ఫోటో వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఆ దివ్య ఇద్దరిది స్వాప్ చేసింది రీతుకి. ఆ స్వాప్ చేసినప్పుడు ఇద్దరు కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. సో పాయింట్స్ విన్న తర్వాత సంచాలక్గా దివ్యనే డెసిషన్ తీసుకుని అటు సంజనానే నామినేట్ చేసింది దివ్య. సో తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కూడా హౌస్ మేట్స్ కూడా ఆ గేమ్ అర్థం కాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేశారు. సో తర్వాత కొంచెం వీళ్ళు ప్లాన్డ్గా నామినేట్ చేద్దాం అనుకుని నామినేట్ చేశారు. ఇప్పుడు రాముతో కళ్యాణ్ని తనూజ నామినేట్ చేయాలి అని చెప్పేసి రాముతో మాట్లాడడం, రాము మొన్న మాధురిని సేవ్ చేయొద్దు, గౌరవ్ని సేవ్ చేయని చెప్పేసి తన రిక్వెస్ట్ చేయడం, ఇప్పుడు తన రాముకిను తనూజకి ఇద్దరికి కూడా ఒక మంచి బాండింగ్ రావడం, దీంతో కళ్యాణ్ని నామినేట్ చేయని చెప్పేసి ఇటు తనూజ చెప్పడం, తర్వాత ఈ భరణికి తనూజకి కాన్వర్జేషన్ వచ్చేలాగా సో అటు ఇమాన్యుయల్ కూడా కళ్యాణ్తో మాట్లాడడం, ఇదంతా కూడా చూసిన తర్వాత ఓకే మంచి స్ట్రాటజీగానే నామినేషన్స్ జరిగాయి అనిపించింది. మొత్తానికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భరణి అండ్ ఇంకా తనూజ వీళ్ళిద్దరు నామినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఓపెన్ అయ్యి రియల్గా మాట్లాడారు తనూజ.
తన గేమ్ గురించి, మొన్న జరిగిన టాస్క్ గురించి అప్పుడే చెప్పొచ్చు కదా అంటే అక్కడ నాకు టైం లేదు, మాట్లాడితే ఇమ్మాన్యుయల్, మాట్లాడితే దివ్య వీళ్ళ వైపే మాట్లాడుతున్నారు, వాళ్ళనే పిలుస్తున్నారు, వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు అని చెప్పేసి తనుజ మాట్లాడు అంటే టైం లేదు అంటే చాలా మాట్లాడుకున్నారు, కలిసి ఉన్నారు. అసలు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తను దివ్యాని అవాయిడ్ చేసి తనుజతోని రిలేషన్ మెయింటైన్ చేస్తూ సేమ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ టాస్క్ అయిన తర్వాత అట్లీస్ట్ చెప్పొచ్చు టైం లేదు అని చెప్పేసి నామినేషన్స్లో ఇప్పుడు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకైతే. నాన్న అని చెప్పేసి భరణిని ఆయన గేమ్ని వీళ్ళు సపోర్ట్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఆయన్ని నామినేట్ చేసేలాగా చేయడం అనేది గేమ్ స్ట్రాటజీ, గేమ్ కోసం అట్లా వాడుకోవడం కరెక్ట్ కాదు. గేమ్ కోసం ఎవరిని ఎలాగైనా మౌల్ చేసి యూజ్ చేయొచ్చు అనేది నాకు తనూజ గేమ్ చూస్తే అర్థమైంది. అక్కడ నాన్న అని ఇప్పుడు నాన్న అనకుండా సార్ అని చెప్పేసి నామినేట్ చేసేసి ఇటు రామునేమో అసలు తనకి మొన్న ఈవెన్ నాగార్జున గారు కూడా చెప్పారు, రాము అసలు నీకు మనిషిలా కూడా కనిపించట్లేదు అని చెప్పేసి దాన్ని కవర్ చేయడానికి లాస్ట్ టైం మళ్ళీ ఒక వీడియో ప్లే చేశారు. నిజమే, రాముకి మనుషులతో పెద్ద పని లేదు, ఎవరి ఎమోషన్తో పని లేదు, వచ్చి కూర్చుంటాడు అని చెప్పేసి ఒక వీడియో ఒకటి ప్లే చేస్తారు. ఓకే, ఇక్కడ రాముతో కూడా ఇప్పుడు బాండింగ్ వచ్చింది. రాముని ఇప్పుడు కళ్యాణ్తో ఎంత మంచి రిలేషన్ ఉండేది, వాళ్ళిద్దరు బాండింగ్ గురించి అబ్బా అసలు రియల్ ఫ్రెండ్షిప్ అంటే ఇది, రియల్ బాండింగ్ అంటే ఇది అన్నారు కదా. సో ఇప్పుడు ఏమైంది, అఫ్కోర్స్ కళ్యాణ్ శ్రీజ వచ్చిన తర్వాత ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత గేమ్ ఆడాలి అని చెప్పేసి తను గేమ్ ఆడుతున్నాడు, స్ట్రాటజీతోనే గేమ్ ఆడుతున్నాడు, మెచ్యూర్గా గేమ్ ఆడుతున్నాడు. కానీ అసలు అబ్బాయిలు ఎవరైనా అరుస్తూ గొడవ పడుతూ రచ్చ చేస్తూ ఎపిసోడ్ ఏదైనా ఉందా, అసలు వాళ్ళ వాయిస్ వినిపిస్తుందా? అయినా ఇప్పుడు కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, సుమన్ శెట్టి టాప్లో ఉన్నారు, డెమన్ పవన్ కూడా టాప్లో వచ్చాడు. వీళ్ళందరూ ఎలా వచ్చారు? ఎవరితోనో గొడవ పడి అరుస్తూ కొట్లాడితే రాలేదు. వాళ్ళందరూ స్ట్రాటజీతో గేమ్ మంచిగా ఆడి, టాస్క్లు మంచిగా ఆడి, ఒక మంచి రిలేషన్తో ఏది చెప్పినా ఒక మంచి వే ఆఫ్ టాకింగ్తో వాళ్ళు చెప్తూనే వాళ్ళు టాప్లోకి వచ్చారు. అలాగే ఆడియన్స్ కూడా నచ్చారు. డైలీ గొడవ పడుతూ వాళ్ళతో వీళ్ళతో ఏదో ఒక కాన్వర్జేషన్, ఏదో ఒక గొడవ, ఇదంతా పెట్టుకుని ఎవరో టాప్లోకి రాలేదు. మొత్తం బిగ్ బాస్ సీజన్ 9లో ఆడవాళ్ల పంచాయతీ, వాళ్ళు అరుచుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం తప్ప అబ్బాయిల మధ్య ఎటువంటి రచ్చ, గొడవ, వార్ ఏం జరగలేదు. అసలు మొత్తం వీళ్ళ చుట్టూనే తిరిగింది. వీళ్ళే మొత్తం కూడా ఈ గొడవలు రచ్చ క్రియేట్ చేసి స్ట్రాటజీతో బాండింగ్స్తో ఏదేదో చేసేస్తారు మొత్తానికి. సో ఇలాగే ఇక్కడ భరణితో బాండింగ్ పెట్టుకుని మొత్తానికి భరణిని నామినేట్ చేసేలాగా చేశారు. ఓకే, ఇక్కడ మాట్లాడిన పాయింట్స్లో డెమన్ పవన్ సంచాలక్గా భరణిని నామినేట్ చేశాడు. ఓకే, సో అక్కడికి ఆ నామినేషన్స్ కంప్లీట్ అయినాయి. తర్వాత మళ్ళీ తనుజ వచ్చి ఇమాన్యుయల్ గురించి మాట్లాడడం, ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తూ తను మాట్లాడిన విధానం, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ అని చెప్పేసి. ఇమాన్యుయల్ అక్కడ చెప్పింది చాలా పర్ఫెక్ట్గా, చాలా కరెక్ట్గా. ఎవరైనా అక్కడ చెప్పాడు, సాక్రిఫైస్ వేరు, సపోర్ట్ వేరు, రెండిటికి డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాడు. అవును, ఎవరైనా ఇప్పుడు వాళ్ళందరూ ఇండివిజువల్గా గేమ్ ఆడాలి, ఇండివిజువల్గా అందరూ హౌస్లోకి వెళ్ళింది నేనే విన్నర్ అవ్వాలని అనే మోటేతోనే బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైనా వెళ్తారు, అదే స్ట్రాటజీతోనే గేమ్ ఆడతారు. కాకపోతే వాళ్ళకున్న రిలేషన్తో అక్కడ ఏదైనా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తారు, అంతేగాని మొత్తానికి ఎదుగమ్మ కప్పు నీకే, ముందు నుంచి ఇంక అందరూ ఫిక్స్ అయిపోయారు కదా నువ్వే తీసుకెళ్ళు అని చెప్పేసి ఎవరు ఇవ్వరు అక్కడ. సో అది చాలా క్లియర్గా ఇమాన్యుయల్ మాట్లాడినప్పటికీ కూడా తనుజ ఇంక ఏదో ఒకటి ఇంకా మాట్లాడాలి, తనకి పోటీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కళ్యాణ్, ఇమాన్యుయల్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టుంది. సో వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఇమాన్యుయల్ని కొంచెం ఏదో ఒక పాయింట్ మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇమాన్యుయల్ చెప్పింది బాగుంది, నామినేషన్స్కి సంబంధించి ఇమాన్యుయల్ పర్ఫెక్ట్గా చెప్పాడు. కానీ వెంటనే అంటే చిన్న గ్రడ్జ్తోనే నామినేషన్స్ జరిగినాయి నిన్న మొత్తం కూడా. ఇమాన్యుయల్ కూడా తనుజని నామినేట్ చేశాడు. ఓకే, నామినేట్ చేసి తను కూడా చెప్పాడు సేఫ్ గేమ్ గురించి, బాండింగ్స్ గురించి తను కూడా మాట్లాడాడు. అండ్ ఇంకా భరణి హౌస్లోకి వచ్చినప్పుడు డ్యాగర్ ఇస్తానంటే వద్దు అని చెప్పి సేఫ్ గేమ్ ఆడావు. నేను ఈవెన్ నా దగ్గర స్లిప్ ఉంచుకుని నేను వేరే వాళ్ళకి ఇచ్చి నామినేట్ చేయించాలి అనుకున్నప్పుడు అది సేఫ్ గేమ్ అయినప్పుడు నీకు డ్యాగర్ ఇస్తానన్నా కూడా వద్దు అని చెప్పేసి డ్యాగర్ తీసుకోలేను అంటే తన పాయింట్లో అది తనకి పాయింట్, తన వే ఆఫ్ థింకింగ్లో తనకు అది పాయింటే. ఇప్పుడు దాని దగ్గర స్లిప్ ఉంది, ఎవరితోనో నామినేట్ చేయించాలనుకున్నాడు, మేబీ వాళ్ళకి ఇచ్చాడు.
ఇప్పుడు తను కూడా సేఫ్గా నాకు డ్యాగర్ వద్దు, మళ్ళీ ఎవరినైనా నామినేట్ చేయాలి, ఎవరి గురించి అయినా మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది అని సేఫ్లో ఉందాం మనకెందుకు ఇప్పుడు అని చెప్పేసి తను ఆలోచించినట్టే. అక్కడ అది కూడా సేఫే కదా. సో నాకు ఇమాన్యుయల్ మాట్లాడిందే నచ్చింది. నాకు తనుజ కొన్ని పాయింట్స్ చెప్పినప్పటికీ కూడా ఫైనల్లీ ఇమాన్యుయల్ పెట్టిన పాయింట్స్, ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్సే కరెక్ట్గా అనిపించినాయి. మొన్నటి నుంచి కూడా ఇమాన్యుయల్ని కొంచెం పక్కకి జరపాలి అన్నట్టుగానే కనిపిస్తుంది నాకు. కానీ ఇమాన్యుయల్ పోరాడుతున్నాడు. ఇప్పుడు అందరూ మాస్క్లు ఓపెన్ అయినాయి. ఇమాన్యుయల్ కామెడీ చేసి నాకు తెలిసి ఈ వీక్లో ఒక 4-5 డేస్ అయ్యి ఉండొచ్చు మేబీ కామెడీ చేసి. ఫస్ట్లో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ, అందరితోనూ అందరినీ గ్యాదర్ చేసి ఇమిటేట్ చేయడం, ఏదో ఒక ఫన్నీ స్కిట్ లాగా చేయడం, ఇట్లా చేసేవాడు. కొంచెం యాంగర్ యాటిట్యూడ్లోకి వచ్చాడు. కొంచెం ఓకే స్ట్రాటజీతో ఉండాలి, మనం ఇలా ఉంటే ఇంకా పని అవుతుంది, ఇంకా మనం కూడా రూట్ మార్చాల్సిందే అన్నట్టు వార్ జోన్ స్టార్ట్ అయింది కదా. సో తను కూడా అదే ఫార్మాట్లోకి వచ్చినట్టు అనిపించింది. అండ్ ఇంకా సో ఓకే వాళ్ళ నామినేషన్ అయిపోయిన తర్వాత రాముకి, సుమన్ శెట్టికి, తనూజకి వీళ్ళిద్దరికీ వచ్చినప్పుడు సుమన్ శెట్టి ఎమోషన్ అయ్యాడు. అంటే నేను పరిగెత్తలేకపోయాను, నా బాడీకి నేను వెళ్ళలేకపోయాను, నా చేతిలో తనూజ బొమ్మ ఉండిపోయింది, తనూజని నేను నామినేట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి సుమన్ శెట్టి చెప్పడం. అక్కడ తనూజ కూడా నేను ఫస్ట్ వీక్ తనని నామినేట్ చేశాను, తను అసలు కనిపించట్లేదు అని చెప్పేసి, తర్వాత అన్న బాగా ఆడారు, తను మంచిగా ఫామ్లోకి వచ్చారు, సూపర్ హీరో లాగా ఆడడం స్టార్ట్ చేశారు కాబట్టి నేను కూడా ఇక్కడ నాకు తనూజ నచ్చింది. ఇక్కడ జెన్యూన్గా సుమన్ శెట్టి విషయంలో తనని నామినేట్ చేయాలనుకోవట్లేదు, నేను ఫస్ట్ వీక్ నామినేట్ చేశాను, తన మైనస్లు ఏంటో చెప్పాను, తను అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి ఇప్పుడు అన్నిటిలోనూ టాప్లో ఉన్నారు, మంచి పర్ఫార్మెన్స్ కనిపించింది అని చెప్పేసి తను నామినేట్ చేయాలో అనుకోవట్లేదు అని చెప్పారు. అబ్బా ఇక్కడ ప్రశాంతంగా అనిపించింది. తను మాట్లాడిన విధానం ప్రశాంతంగా ఉంది, తను తీసుకున్న డెసిషన్ ప్రశాంతంగా ఉంది, ఏ గొడవ లేకుండా, ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా బాగుంది. ఈవెన్ సుమన్ శెట్టి కూడా తనని నామినేట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి సుమన్ శెట్టి కూడా చెప్పారు. సో అక్కడ బిగ్ బాస్ మళ్ళీ గేమ్ చేంజ్ చేశారు. ఓకే, సో మొత్తానికి అది విన్న తర్వాత మళ్ళీ ఇటు సుమన్ శెట్టి నామినేట్ అవ్వాల్సి వచ్చింది. సుమన్ శెట్టి పెట్టిన పాయింట్స్ అనేవి అంత వ్యాలిడ్గా లేకపోవడం, తను మాట్లాడిన పాయింట్స్ అనేవి కరెక్ట్గా లేకపోవడంతో సుమన్ శెట్టి నామినేషన్లోకి రావడం జరిగింది. సో అండ్ ఇంకా ఇక్కడ రాము, తనుజ వీళ్ళిద్దరు నామినేషన్ వచ్చినప్పుడు రాము ఇంకా వద్దు, ఇంకా మనకి చాలు, ఇంకా పోదాం, ఇంకా ఏముందిలే ఇంటికి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. సో అందరితో కొంచెం మంచిగా ఉండి, సో మనకి ఎవరైతే బయట బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎవరితో రిలేషన్ బ్రేక్ అవుతుంది అని అందరూ ఫీల్ అవుతున్నారో అది మనం సెట్ చేసేసుకుని అన్నీ క్లియర్ చేసుకుని ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చూస్తున్నట్టు అనిపించింది. ఏముంది నాది, నాకంటే తనే మంచి కంటెస్టెంట్, తనే బాగా ఆడుతుంది, నాది ఇంకా ఏం లేదు, అంతా అయిపోయింది అన్నట్టుగా ఫుల్ సపోర్ట్ తనుజకి. ఎందుకంటే మాధురిని సేవ్ చేయకుండా ఉన్నందుకు తను ఇంత ఫేవరిజం చూపిస్తున్నాడు. తనుజ ఇంక గేమ్ వదిలేశాడు, ఇంక ఇది సాక్రిఫైస్, రాము చేస్తున్నాడు సాక్రిఫైస్ అనిపించింది. సో మొత్తానికి అక్కడ రాము మళ్ళీ నామినేట్ అవ్వాల్సి వచ్చింది, రాము నామినేట్ అయ్యాడు. అండ్ ఇంకా కళ్యాణ్ భరణి విషయంలో కూడా డెమోన్ పవన్, అంటే నాకు కొంచెం ముందుది వెనక్కిది ముందుకి చెప్తున్నట్టున్నాను, మొత్తం మింగిల్ చేసి చెప్తున్నాను. ఇక్కడ డెమోన్ పవన్ భరణిని నామినేట్ చేయకుండా కళ్యాణ్ని నామినేట్ చేశాడు. వాళ్ళిద్దరూ అంటే వాళ్ళు మాట్లాడిన పాయింట్స్లో కొంచెం భరణి పాయింట్సే నాకు అంత వ్యాలిడ్గా అనిపించలేదు. భరణిని అక్కడ కళ్యాణ్ నామినేట్ చేయొచ్చు అనిపించినప్పటికీ కళ్యాణ్ని డెమోన్ పవన్ నామినేట్ చేయడానికి వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ ఉంది. అండ్ ఇంకా పవన్ టాప్లో ఉన్నాడు, అదే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, అది అర్థమవుతుంది. అండ్ ఇంకా వచ్చిన కామనర్స్లో ఉన్నది ముగ్గురే, డెమోన్ పవన్, కళ్యాణ్, దివ్య, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ సెలబ్రిటీసే. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మొత్తానికి అయిపోయింది, క్లోజ్. ఉన్న వాళ్ళందరూ సెలబ్రిటీసే ఉన్నారు, వీళ్ళ ముగ్గురు మాత్రమే కామనర్స్ మిగిలారు. సో మరి వీళ్ళ ముగ్గురు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే, ఇప్పుడు ముందు కళ్యాణ్ తనుజ ఒక సెలబ్రిటీతో, ఇక్కడ పవన్ రీతు అక్కడ ఒక సెలబ్రిటీ, అండ్ ఇంకా దివ్య భరణి వాళ్ళు ఒక సెలబ్రిటీ, అంటే ఒక సెలబ్రిటీని పిక్ చేసుకున్నారు ఒక బాండింగ్కి. సో ఇట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది, ఫైనల్గా వీళ్ళ ముగ్గురు మిగిలారు. సో రీతు పవన్ వాళ్ళిద్దరు బాండింగ్ మాత్రం అలాగే ఉండిపోయింది స్టాండర్డ్గా.
సో ఫైనల్లీ ఫేక్, వీళ్ళు ఏదో డ్రామా చేస్తున్నారు అనుకున్న కపుల్ ఇప్పుడు వీళ్ళది రిలేషన్ అంటే, వీళ్ళది బాండింగ్ అంటే అందరికంటే బెస్ట్ బాండింగ్ అని వాళ్ళు అనిపించుకున్నారు. మెచ్చుకోవాలి అది. అంటే ఫేక్ బాండింగు సర్వైవ్ అవ్వడానికి కోసం రిలేషన్ పెట్టుకుని గేమ్ ఆడుతూ వస్తున్నారు వీళ్ళు అనుకున్న రిలేషన్ని అందరూ కూడా వీళ్ళిద్దరు బాండింగు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్టాండ్ తీసుకునే విధానం అసలు ఎంత జెన్యూన్ ఉన్నారు. నిన్న టాస్క్లో కూడా రీతు పడిపోతే ఓకేనా కాదా అని చెప్పేసి అడిగి పవన్ వెళ్ళాడు. అండ్ ఇంకా సంజన నామినేట్ చేసినప్పుడు స్టాండ్ తీసుకుని మాట్లాడాడండో ఇక్కడ, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సో మళ్ళీ మాట్లాడకపోతే నెక్స్ట్ మళ్ళీ ఏం కంటిన్యూ అయ్యేదో అనుకున్నాడో మరి, స్టాండ్ తీసుకుని పాయింట్స్ కరెక్ట్గా లేవని మాట్లాడాడు. కానీ పవన్ నిన్న సంజన గారు మాట్లాడుతుంటే వెంటనే స్టాండ్ తీసుకుని మాట్లాడాడు, అదొకటి మెచ్చుకోవాలి. అండ్ ఇంకా ఓకే నామినేషన్స్. అండ్ ఇంకా శ్రీనివాస్ సాయి కూడా వచ్చి తనూజని నామినేట్ చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ కూడా బాగుంది. శ్రీనివాస్ సాయి బాగా మాట్లాడాడు. నేను ప్రాధేయపడ్డానికి రాలేదు, పోరాడడానికి వచ్చాను, నేను పోరాడతాను, ఎవరిని అడిగి ఏది తీసుకోను అని చెప్పేసి తనూజ మీద మొత్తం అందరూ కూడా మాట్లాడుతున్నారు. నువ్వు సపోర్ట్ తీసుకున్నావు, అందరూ సపోర్ట్ చేస్తేనే నువ్వు ఇంతవరకు వచ్చావు, ఇమ్మాన్యుయల్తో సహా, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన శ్రీనివాస్ సాయితో సహా అందరూ చెప్తున్నారు సపోర్ట్ తీసుకుని ఆడావు. అండ్ ఇంకా నాకు అమ్మాయిని అని చెప్పేసి ఉమెన్ కార్డ్ యూజ్ చేసి నాకు కెప్టెన్సీ టాస్క్లో నేను కెప్టెన్ అవుతాను అని చెప్పేసి అక్కడ అడుక్కున్నావు. అంటే డిఫరెన్స్ ఏంటో, నేను అడిగానా అడుక్కున్నానా అని ఇమ్మాన్యుయల్ని అడిగితే అడిగా అన్నాడు. అంటే ఆ డిఫరెన్స్ నాకు అర్థం కాలేదు. మరి అడగడానికి అడుక్కోవడానికి అంటే ప్రాధేయపడి ఇవ్వు అని అడుక్కున్నాను అన్న వెర్షన్లో మేబీ అడుగుండొచ్చు. ఇంకా అడిగినా రెండు ఒకటి, నాకు కెప్టెన్సీ కావాలి, కొంచెం క్లాస్గా అడగడం, నాకు కెప్టెన్సీ కావాలి ఇచ్చే అని వేరేలా అడగడం, ఏదైనా అడగడమే. సో దాని గురించే మాట్లాడారు అక్కడ. ఓకే మొత్తానికి నామినేషన్స్ టాస్క్ ముందు అర్థం కాలేదు, తర్వాత మళ్ళీ కొంచెం కంటెంట్ వచ్చేలాగా బిగ్ బాస్ మళ్ళీ దాన్ని చేంజ్ చేసి ప్లాన్ చేసి ఒకరినొకరు బాగా తిట్టుకునేలాగా చేసి బిగ్ బాస్ మాత్రం చక్కగా ఎంజాయ్ చేసి ఆడియన్స్కి కూడా ఓకే ఇది కదా కావాల్సింది కంటెంట్, ఇది కదా కావాల్సింది నామినేషన్లో అన్నట్టుగానే నిన్న చేంజ్ చేశారు. ఫైనల్గా మళ్ళీ ఇంక ఇది సరిపోలేదు మనకి, ఇది సరిపోతే ఎలాగ ఆడియన్స్కి ఇప్పుడు ఉన్న ఫైర్లో ఇంకొంచెం అంటిద్దాం అన్నట్టు దివ్యకి మళ్ళీ స్పెషల్గా నామినేట్ చేయమని చెప్తే వెంటనే తనూజని నామినేట్ చేశారు దివ్య. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్లో కూడా దివ్య మాట్లాడిందే నాకు నచ్చింది. దివ్య క్లియర్గా తన పాయింట్స్ తను చెప్పారు, ఎందుకు నామినేట్ చేస్తున్నారు అనేది క్లియర్గా చెప్పారు. ఇక్కడ సేఫ్ గేమ్ గురించి, ఇప్పుడు భరణి నాతో క్లోజ్గా ఉంటున్నాడు, నాకే సపోర్ట్ చేశాడు అనే దాని మీద నువ్వు ఇప్పుడు ఎంత ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి తను మాట్లాడడం, లేదు నేను ఆయన నామినేట్ చేశాను కాబట్టి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అని తను మాట్లాడడం. సో వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ మొత్తం కూడా భరణి చుట్టూరే తిరిగింది. వీళ్ళిద్దరూ నామినేషన్స్ మధ్యలో కూడా వెళ్ళి మాట్లాడుకుంటుంటే భరణి వచ్చి క్లియర్గా చెప్పారు, అమ్మ మీ ఇద్దరు ఏదైనా మాట్లాడుకుంటే మీ గురించి మాట్లాడుకోండి కానీ నా గురించి మాట్లాడొద్దు ప్లీజ్, దయచేసి నా టాపిక్ అసలు తీసుకురాకండి మీ ఇద్దరు, ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అని చెప్పేసి వెళ్ళి చెప్పేశాడు ఆయన. సో మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ వాళ్ళిద్దరూ భరణితో ఎలా ఉంటారు, మళ్ళీ ఎలా మాట్లాడతారు అనేది చూడాలి. సో మొత్తానికి దివ్య కూడా ఇక్కడ తనూజని నామినేట్ చేశారు, తన పాయింట్స్ తను చెప్పారు. ఓకే ఈ నామినేషన్స్ జరిగినాయి, నామినేషన్స్ ఓకే బాగా జరిగాయి, ఎవరి పాయింట్ వాళ్ళు పెట్టారు, మాట్లాడారు. నామినేషన్స్ ఇప్పుడు కొంచెం ఓపెన్ అయ్యి ఆ రిలేషన్స్ కొంచెం బ్రేక్ చేస్తూ మాట్లాడారు. ఈవెన్ దివ్య కూడా తను ఎంత రిలేషన్ బాండింగ్ అన్నప్పటికీ కూడా అక్కడ స్టాండ్ తీసుకోకుండా భరణిని నామినేట్ చేసింది దివ్య అక్కడ సంచలకంగా. బాండింగ్ కావాలి, అట్ ది సేమ్ టైం తను జెన్యూన్ అని అందరూ అనుకోవాలి, అందరూ తను జెన్యూన్, తనకి బాండింగ్ ఉన్నా కానీ అక్కడ మంచిది, తను ఎవరి వైపు స్టాండ్ తీసుకోదు అనేది అక్కడ కావాలి. సో భరణిని నామినేట్ చేసి అంటే ఎటు చూసినా నాన్నని వెనక్కు దోస్తారు, ఒక బాండింగ్తో అన్నను నాన్నని వెనక్కు దోస్తారు అలాగా. సో మొత్తానికి అట్లా జరిగింది నిన్న నామినేషన్స్. కానీ ఎపిసోడ్ మొత్తం మొన్నటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, తనూజ చుట్టూనే తిరుగుతుంది మొత్తం అంతా, తనూజనే ఫోకస్ చేస్తున్నారు. అంటే నిన్న జరిగింది ఓకే, నిన్న జరిగిందంటే ఇంక తనే అంటే రేషన్ మేనేజర్గా తను అన్ని గొడవల్లో తనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చలేదు, అందరూ నామినేట్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయి, నిన్న తనని నామినేట్ చేస్తూ చూపించారు మొత్తం కూడా. అంటే గ్యాప్లో కూడా తను ఎవరితో ఏం మాట్లాడుతుంది ఇంకా అదే చూపించాలా, లేదు
అయిపోయింది, ఎపిసోడ్ అంతా అయిపోయింది. రేపటి ప్రోమో కూడా వచ్చింది. తర్వాత ప్రోమో కూడా ఇప్పుడు వచ్చిన ప్రోమోలో చూస్తే ఫోన్ కాల్ సంజన తీసుకున్నారు, రీతు తీసుకుని బిగ్ బాస్ రీతుతో మాట్లాడారు, ఇదంతా ఉంది. కానీ అప్పుడు మాత్రం ఓన్లీ తనూజతో ఫోన్ మాట్లాడింది బిగ్ బాస్. ఆ ప్రోమోని మాత్రమే నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ప్లే చేశారు. తనూజ తప్ప ఎవరూ కనిపించట్లేదు. ఇప్పుడు తనూజ అంటే ఇన్ని రోజులు బాండింగ్ పెట్టుకుని అంత రిలేషన్ మెయింటైన్ చేసి నాన్న 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 అని ఇప్పుడు ఎందుకు వచ్చినాయి పాయింట్స్ అన్నీ కూడా? ఇన్ని రోజులు ఎందుకు నామినేట్ చేయలేదు? ఇన్ని రోజులు దొరకలేదా పాయింట్స్? ఎప్పుడెప్పుడో పాయింట్స్ మాట్లాడారు కదా, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడు? అంటే ఇంకా సీజన్ దగ్గరకు వస్తుంది, విన్నర్ అవ్వడానికి మనం ఇంకొంచెం స్ట్రాంగ్గా నిలబడి అన్నీ కూడా కట్ చేసి ముందు మంచిగా మాట్లాడాలి, తర్వాత నామినేషన్ వచ్చినప్పుడు పాయింట్లు చెప్పాలి. ఇక్కడ సేఫ్ గేమ్ ఆడలేదా? బిగ్ బాస్ టీం కూడా సపోర్ట్ చేస్తున్నారు, తను టాప్లో ఉంది, దానికి రీజన్ కూడా టీం నుంచి సపోర్ట్ వస్తుందని ఇన్ని కామెంట్స్ ఇంతమంది చేస్తున్నారు. ఇదంతా కూడా టీం కనిపించట్లేదా? ఇది కూడా మనం తీసుకోవాలి దృష్టిలోకి. ఎందుకంటే ముందే ఫిక్స్ అయిపోతే ఇన్ని మంత్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా తనకే ఓటింగ్ టాప్లో ఉండి తనే టాప్లో ఉన్నారు, విన్నర్ తనే ముందు నుంచి ఫిక్స్ అయిపోతే ఇంకా లాస్ట్ కూడా తనే విన్నర్ అయితే ఇంకా ఇన్ని రోజులు ఈ గేమ్ ఎందుకు? మళ్ళీ ఇప్పుడు డైలీ ఈ నామినేషన్స్ ఎందుకు, ఈ ఎలిమినేషన్స్ ఎందుకు? ఆల్రెడీ విన్నర్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ ఆడియన్స్ ఫిక్స్ అయిన తర్వాత టీం కూడా సపోర్ట్ చేస్తున్నారని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇదంతా ఎందుకు? ఫైనల్గా తెలిసిందే కదా రిజల్ట్, కప్పు తనకి ఇస్తారు, తనే టాప్లో ఉన్నారు, ఓటింగ్ కూడా తనకే టాప్లో ఉంది. అండ్ ఇంకెవరిని కూడా రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదు, ఆయేష కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఎలిమినేట్ అయిన వాళ్ళని రీఎంట్రీ ఇవ్వాలన్నా అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నా కానీ బిగ్ బాస్ టీంకి నచ్చినట్టే వాళ్ళకి రీఎంట్రీ ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళకి టాస్క్లు పెట్టి వాళ్ళకి నచ్చినట్టే ఉంచుతున్నారు అనే ఒక అభిప్రాయానికి ప్రేక్షకులు కూడా వచ్చినప్పుడు దాన్ని చేంజ్ చేయాలంటే ఈ గేమ్లో ఇంకేదో చేంజ్ రావాలి, మొత్తం తారుమారు అవ్వాలి మొత్తం కూడా. సో మరి నిన్న జరిగిన నామినేషన్స్లో ఎవరు జెన్యూన్గా నామినేట్ చేశారు? తనూజ ఇప్పటివరకు ఉన్న మాస్క్ ఓపెన్ అయ్యారు అని మీకు అనిపించిందా? లేదంటే తనూజ చాలా జెన్యూన్గా ఓపికతో చక్కగా తన పాయింట్స్ అన్నీ కూడా వ్యాలిడ్గా ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు పెట్టారనిపించిందా? ఎమాన్యుయల్ కరెక్ట్ ఉన్నారా? కళ్యాణ్ కరెక్ట్ ఉన్నారా? కళ్యాణ్ ఇప్పుడు టాప్లోకి వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. కళ్యాణ్కి ఓటింగ్ ఈ వీక్ డెఫినెట్గా పెరుగుతుంది. సుమన్ శెట్టికి కూడా మంచి ఓటింగ్ ఉంది. తను ఎమోషన్ అయినా నిన్న తనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటానని చెప్పినప్పటికీ కూడా గేమ్స్ తను బాగా ఆడుతున్నారు, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తనకంటూ ఒక క్లారిటీ ఉంది. సో సుమన్ శెట్టికి కూడా ఓకే. కానీ డేంజర్ జోన్లో నాకు తెలిసి శ్రీనివాస్ సాయి, రాము వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరి నుంచే బయటికి ఎవరైనా వస్తారేమో అని అనుకుంటున్నాను. సో మరి మీరు ఎవరు ఈ వీక్ నామినేట్ అయ్యి నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ప్రకారం ఎవరు జెన్యూన్గా నామినేట్ చేశారో కామెంట్ చేయండి. తనూజ విన్నర్ అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ కూడా. మరి అదేమైనా చేంజ్ అవుతుందా? ఇప్పుడు ఈ వీక్ ఏమైనా గేమ్ చేంజ్ అయ్యి ఎవరైనా టాప్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? కామెంట్ చేయండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. ఈ వీక్ ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ గేమ్ చేంజెస్ గురించి ప్రతి డే మనం మాట్లాడదాం. ఇప్పుడు మాధురి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా గేమ్లో చేంజ్ వచ్చింది, నిన్న నామినేషన్స్లో చేంజ్ వచ్చింది. లేదంటే మాధురి ఉండుంటే తనే లీడ్ తీసుకుని గొడవలన్నిటిలోనూ తను కూడా డెఫినెట్గా ఉండేవాళ్ళు అనేది ఆడియన్స్ అంతా ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కొంచెం ఆ మసాలా మిస్ అయింది అనే ఫీలింగ్ అయితే వస్తుంది అందరికీ కూడా. సో కామెంట్ చేయండి. రేపు ఎపిసోడ్ కెప్టెన్సీ కంటెంటర్షిప్ గురించి ఆల్రెడీ ఈ ఫోన్ కాల్ బిగ్ బాస్ మాట్లాడుతున్నారు. ఈ కంటెంటర్షిప్లో మరి ఎవరు ఉంటారు, ఈ వీక్ కెప్టెన్ ఎవరు అవుతారు అనేది రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమైనా క్లారిటీ వస్తే దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.